నెల్లూరు రూరల్ డైకేస్ రోడ్ 32వ డివిజన్ నందు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు 32వ డివిజన్ మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా పేదలకు 500 మందికి చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాపూరు శైలేంద్రబాబు, తాళ్లూరి అవినాష్, మన్నంపల్లి రఘు, అరుణ, రాము, జహీర్, ఖాదర్ బాషా, శ్రీరాములు, అబ్దుల్ కలాం తదితరులు టీడీపీ నాయకులు పాల్గొని ఘనంగా ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రంజాన్ పండుగకి ఒక పొద్దులుండి అందరికీ పేద ప్రజలకి సేవ చేయాలని మన శ్రీధరన్న ఆధ్వర్యంలో చేస్తున్నాం. నా పేరు నావూరు శైలేంద్రబాబు, మాజీ కౌన్సిలర్. ఈరోజు మా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులతో స్థానిక మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా, జహీర్ భాయ్, ఖాదర్ బాషా, చిచ్చు, బిచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ వస్త్రదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎందుకంటే రంజాన్ మాసంలో వస్త్రదానం చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి ఖాదర్ బాషా గారు తన సొంత నిధులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. పేద ప్రజలకు మంచి చీరలు పంపిణీ చేస్తున్నందుకు, అలాగే ఈ డివిజన్లో పేదవారు లేని వార్డుగా చేయాలని మొన్నే P4 పథకాన్ని కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అలాగే ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు మా టీం, మా 32వ డివిజన్లో మొత్తం అవినాష్ కానీ, రఘు కానీ, అరుణ కానీ, ఖాదర్ బాషాలు కానీ, అజీజ్ భాయ్ కానీ, అధ్యక్షుడు సునీల్ కానీ, రాము కానీ, జహీర్ భాయ్ కానీ వీళ్ళంతా ముందుంటారు. కాబట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి రంజాన్ మాసంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటున్నాం. తర్వాత రేపు వచ్చే ఉగాది శుభాకాంక్షలు కూడా 32వ డివిజన్ ప్రజలకు, రూరల్ ప్రజలకు తెలియజేస్తున్నాం. 32వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఖాదర్ బాషా టీం ఇదే విధంగా రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ దేవుడు ఆశీస్సులు, శ్రీధరన్న గిరన్న ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు తాళ్లూరి అవినాష్, 32వ డివిజన్ కార్పొరేటర్. రంజాన్ మాసంలో రంజాన్ పండుగని సందర్భంగా మైనార్టీ నాయకులు 32వ డివిజన్ సంబంధించి ఖాదర్ బాషా గారు ఈరోజు దాదాపుగా ఒక 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. రంజాన్ మాసంలో అందరూ బాగుండాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక్క పొద్దులుంటూ ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఖాదర్ బాషా గారికి ఎంతో ప్రశంసించదగ్గ విషయం. డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, దానం చేయగలిగిన వాడే గొప్పవాడు అని చెప్పి ఈరోజు ఖాదర్ బాషా గారు నిరూపించారు. అల్లా రాబోయే రోజుల్లో వారికి మంచి సిరి సంపదలు ఇవ్వాలా, అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలా, రాజకీయాల్లో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.